సో ఇప్పటి వరకు ఈ రేషియోస్ చేసాం. ఈ రేషియోస్ అన్నీ అంటే ఏ రెండు ఇక్కడ ట్రయాంగిల్స్లో ఏ రెండు రేషియోస్ తీసుకున్న 4 ట్రయాంగిల్స్లో కూడా ఏ రెండు సేమ్ రేషియోస్ తీసుకుంటే సేమ్ వాల్యూస్ వస్తాయి ఆటోమేటిక్గా. రీజన్ ఏంటి అంటే సేమ్ యాంగిల్ ఉంది కాబట్టి 4 కూడా. ఇప్పుడు 4 ట్రయాంగిల్స్ ఉన్నాయి. 4 ట్రయాంగిల్స్లో 4 సేమ్ రేషియోస్ తీసుకో. అంటే ఫస్ట్ ట్రయాంగిల్లో అపోజిట్ బై హైపోటెనస్, సెకండ్ ట్రయాంగిల్లో అపోజిట్ బై హైపోటెనస్, థర్డ్ ట్రయాంగిల్లో అపోజిట్ బై హైపోటెనస్, ఫోర్త్ ట్రయాంగిల్లో కూడా అపోజిట్ బై హైపోటెనస్. ఈ 4 ట్రయాంగిల్స్లో 4 సేమ్ రేషియోస్ తీసుకుంటే అపోజిట్ బై హైపోటెనస్ అందరికీ సేమ్ వచ్చింది. చూడు ఇట్లా ఎందుకు సేమ్ వచ్చిందంటే రీజన్ డ్యూ టు టీటా. టీటా అనేది అన్నిట్లో సేమ్ ఉంది కాబట్టి. ఇక్కడ తర్వాత అడ్జసెంట్ బై హైపోటెనస్ 4 తీసుకో. అడ్జసెంట్ ఆఫ్ టీటా బై హైపోటెనస్, అడ్జసెంట్ ఆఫ్ టీటా బై హైపోటెనస్, థర్డ్ దాంట్లో, ఫోర్త్ దాంట్లో 4 చేస్తే అది కూడా సేమ్ వచ్చింది. నీకు ఇంకా ఏవైనా 2 తీసుకో నీకు నచ్చినాయి. అన్నిట్లో అవే రేషియోస్ తీసుకుంటే అవి కూడా సేమ్ వస్తాయి. ఇప్పుడు ఇవి ఇట్లా తీసుకున్నాం కదా, దీన్ని రివర్స్ తీసుకో. హైపోటెనస్ బై అడ్జసెంట్, హైపోటెనస్ బై ఆపోజిట్ ఎట్లా తీసుకున్నా 4లో సేమ్ రేషియో తీసుకున్నప్పుడు సేమ్ వాల్యూస్ వస్తాయి. అర్థమైంది? అయితే ఇక్కడ 3 సైడ్స్ ఉంటాయి మనకు ట్రయాంగిల్లో కదా. ఈ 3 సైడ్స్లో ఏమవుతుంది అంటే అంటే ఏవైనా రెండిటికే రేషియో చేస్తున్నాం మనం. అపోజిట్ బై హైపోటెనస్ ఒక రేషియో, దాన్ని రివర్స్ చేస్తే ఇంకొక రేషియో వస్తుంది. అడ్జసెంట్ బై హైపోటెనస్ చేస్తే ఒక రేషియో, దానికి రివర్స్ చేస్తే ఇంకొక రేషియో. ఇప్పుడు ఏమేమైనాయి? అపోజిట్ బై హైపోటెనస్ అయిపోయింది, దానికి రివర్స్ అయిపోయింది. అడ్జసెంట్ బై హైపోటెనస్ అయింది, దానికి రివర్స్ అయింది. ఎన్నైనాయి? 4 అయినాయి. ఇప్పుడు అపోజిట్ బై అడ్జసెంట్, దానికి రివర్స్, అడ్జసెంట్ బై అపోజిట్, మొత్తం 6 రేషియోస్ వస్తున్నాయి. ఆ 6 రేషియోలకు మనం ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు పెట్టుకుంటున్నాం. ఏమేమిటి? ఇది వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ రేషియో ఏంది అంటే సైన్ టీటా. సైన్ టీటాని ఏమని రాస్తాం? టీటాకి అపోజిట్ సైడ్ ఉన్నది బై హైపోటెనస్. ఓకే, అపోజిట్ సైడ్ ఆఫ్ టీటా బై హైపోటెనస్, లేదంటే డయాగోనల్ అని కూడా అనుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ కాస్ టీటా. కాస్ టీటా ఏంటి? అడ్జసెంట్ సైడ్, అడ్జసెంట్ సైడ్ ఆఫ్ టీటా అంటే టీటాకి అడ్జసెంట్ సైడ్ తీసుకో బై హైపోటెనస్. అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్ చేస్తే ఆపోజిట్ పైన కాస్ అంటే అడ్జసెంట్. సిన్ కాదు, ఇది సైన్. ఇది సైన్ అంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఓకే, కాస్ అంటే అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్, సైన్ అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. ఇంకొకటి ఏంటి అంటే థర్డ్ టాన్ టీటా. టాన్ టీటా అంటే టీటాకి ఎదురుగా ఉన్నది, దానికి పక్కకు ఉన్నది, అంటే ఆపోజిట్ సైడ్ ఆఫ్ టీటా బై అడ్జసెంట్ సైడ్ ఆఫ్ టీటా. అదే రాస్తాం ఇప్పుడు. అపోజిట్ సైడ్ ఆఫ్ టీటా బై అడ్జసెంట్ సైడ్ ఆఫ్ టీటా. అర్థమైంది? ఇది. సో సైన్, కాస్, టాన్ వచ్చినాయి. నెక్స్ట్ వీటికి రివర్స్ కూడా ఉంటాయి. కాకపోతే మేజర్గా మనం యూజ్ చేసేవి ఇవి 3. అంటే ఇవి మిగిలిన 3 యూజ్ కావాలంటే అవి కూడా అవుతాయి. కాకపోతే మ్యాక్సిమం వీటితోనే పని తీసుకుంటాం. స్పెషల్గా వాటితో పని పడితేనే వాటిని వాడుకుంటాం. వీటికి రివర్స్ అన్నట్టు, రివర్స్ని అంటే ఫ్రాక్షన్కి రివర్స్ ఏమంటాం మనం?
ఫ్రాక్షన్ని రివర్స్ చేస్తే మల్టిప్లై ఫ్రాక్షన్ 2/3 ఉంది, దాన్ని 3/2 చేసిన అంటే ఏం చేసినట్టు నేను రెసిప్రోకల్ రెసిప్రోకల్ కదా. అంటే ఈ సైన్ కాస్ ట్యాన్కి రెసిప్రోకల్స్ చేస్తున్నాం అన్నట్టు. ఇప్పుడు ఈ 3 రేషియోస్ వీటిని ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ అంటాం. ఈ వీటిని కూడా ట్రిగ్నామెట్రిక్, మొత్తం 6 రేషియోస్ ఉంటాయి. 3 వస్తే మిగిలిన 3 ఆటోమేటిక్గా వస్తాయి, రివర్స్ అన్నట్టు, రెసిప్రోకల్స్ అన్నట్టు. సైన్కి రెసిప్రోకల్ ఏమవుతుంది? హైపోటెనస్ బై సైన్కి రెసిప్రోకల్ చూద్దాం ఇప్పుడు. ఇక్కడ రివర్స్లో పోదండి, అంటే అడ్జసెంట్ బై అపోజిట్ బై అడ్జసెంట్ ఉంది కదా, దానికి రివర్స్ చెయ్యు. అడ్జసెంట్ సైడ్ ఆఫ్ టీటా బై అపోజిట్ సైడ్ ఆఫ్ టీటా. ట్యాన్కి రెసిప్రోకల్ ఇది. అంటే మనం దీన్ని ఏమని రాయొచ్చు? 1/tan అని కూడా రాయొచ్చు. ట్యాన్కి రెసిప్రోకల్ 1/tan, కానీ దీనికి 1/tan అని రాయకుండా దీనికి కూడా సపరేట్ ఒక పేరు ఉంది. ఏంటది అంటే కాట్ టీటా. ఓకే, తర్వాత కాట్ టీటా తర్వాత నెక్స్ట్ ఏముంటుంది? ట్యాన్కి రెసిప్రోకల్ రాసాం కదా, ఇప్పుడు కాస్కి రెసిప్రోకల్. కాస్కి రెసిప్రోకల్ ఏమవుతుంది? కాస్ అంటే అడ్జసెంట్ బై హైపోటెనస్. ఇట్లా రివర్స్లో పోతున్నా. అడ్జసెంట్ బై హైపోటెనస్ ఉంది కదా కాస్, దానికి రెసిప్రోకల్ హైపోటెనస్ బై అడ్జసెంట్ సైడ్ ఆఫ్ టీటా. అడ్జసెంట్ సరే టీటా వాల్యూ ఏంటి? అడ్జసెంట్ సైడ్ ఆఫ్ టీటా. టీటా అంటే ఒక యాంగిల్, ఎంత ఉంటుందో తెలియదు, ఓకే, ఎంతన్నా ఉండొచ్చు, కనుక్కోవడానికి దాన్ని కనుక్కోవచ్చు, మస్తు పనులు ఉంటాయి ఇంకా. ఇప్పుడు ఇది ఏంటి? కాస్కి రెసిప్రోకల్ కదా, సో 1/cos అని కూడా రాయొచ్చు, 1/cos టీటా. ఈ 1/cos టీటా అనకుండా దానికి ఒక సపరేట్ పేరు ఉంది. దాని పేరు ఏంటంటే సీకెంట్ టీటా. ఓకే, షార్ట్కట్లో సీక్ టీటా అని రాస్తాం. నెక్స్ట్ కోసెక్, అంటే ఇది సైన్కి రెసిప్రోకల్. సైన్కి రెసిప్రోకల్ అంటే సైన్ అంటే ఆపోజిట్ బై హైపోటెనస్ ఉంది కదా, ఇది ఏమవుతుంది చెప్పు? హైపోటెనస్ బై ఆపోజిట్ సైడ్ ఆఫ్ టీటా. హైపోటెనస్ బై ఆపోజిట్ సైడ్ ఆఫ్ టీటా. హైపోటెనస్ బై ఆపోజిట్ అంటే ఏమవుతుంది? ఇది సైన్కి రెసిప్రోకల్ కాబట్టి 1/sin రాయొచ్చు, 1/sin టీటా. తర్వాత 1/sin అని కాకుండా దానికి ఒక సపరేట్ పేరు పెట్టుకున్నాం మనం, ఏమని? కొసికెంట్ టీటా. రెడీ, కొసెక్ టీటా, కొసికెంట్ టీటా అని కూడా అంటాం. సైన్కి రెసిప్రోకల్ ఇది, కన్ఫ్యూజ్ కావద్దు. ట్యాన్కి రెసిప్రోకల్ కాట్, కాట్కి రెసిప్రోకల్ చేస్తే మళ్ళీ ట్యాన్ వస్తుంది, అవునా కదా? దీన్ని రెసిప్రోకల్ చేస్తే ఇది వస్తుంది, దీన్ని రెసిప్రోకల్ చేస్తే ఇది వస్తుంది. అంటే ట్యాన్ని మనం 1/cot అని కూడా రాసుకోవచ్చు టైం వస్తే. తర్వాత సీకెంట్, సీకెంట్ ఎక్కడి నుంచి వచ్చింది? రెసిప్రోకల్ ఆఫ్ కాస్. కాస్ని రెసిప్రోకల్ చేస్తే సీకెంట్ వచ్చింది, మళ్ళీ సీకెంట్ని రెసిప్రోకల్ చేసినాం అనుకో మళ్ళీ కాసే వస్తుంది, అట్లాగన్నట్టు. చాలామంది ఏమనుకుంటారంటే సీకెంట్ అంటే సైన్కి రెసిప్రోకల్ అంటారు అనుకుంటారు, ఎందుకంటే సీకెంట్లో ఎస్ ఉంది, సైన్లో కూడా ఎస్ ఉంది కదా, అట్లా పోతుంది. కానీ అట్లా పోనీయద్దు, గుర్తుపెట్టుకోవాలి. సైన్కి రెసిప్రోకల్ ఏమో కోసెక్, కాస్కి రెసిప్రోకల్ సెక్. ఓకే, అంటే సైన్ ఎస్ ఉంటే ఎస్ ఉండదు, సెక్ టీటా కోసెక్ టీటా, లేదంటే సీకెంట్ టీటా కొసికెంట్ టీటా అని కూడా అనొచ్చు. అవును, ఎట్లా గుర్తుపట్టింది? నెక్స్ట్ ఇప్పుడు ఇది ఇంకోసారి చూడు, దీంట్లో క్లియర్గా ఉంది. సిబిఎస్ఈ టెక్స్ట్ బుక్, సిబిఎస్ఈ టెక్స్ట్ బుక్, 10th క్లాస్. ట్రిగ్నామెట్రిక్ రేషియోస్.
రైట్ యాంగిల్ ఇచ్చాడు. యాంగిల్ ఏ గురించి మాట్లాడుతున్నాం ఇప్పుడు. యాంగిల్ ఏ గురించి మాట్లాడుతున్నప్పుడు ఆల్రెడీ చెప్పాను, ఇది ఏకి ఇది ఏమవుంది, సైడ్ ఆపోజిట్ టు యాంగిల్ ఏ కదా. మనం ఆపోజిట్ సైడ్ ఆఫ్ ఏ అంటున్నాం, రెండు ఒకటే. సైడ్ విచ్ ఈజ్ ఆపోజిట్ టు యాంగిల్ ఏ, అంతే కదా. ఏకి ఆపోజిట్గా ఉంది. ఇదేమవుతుంది మరి, సైడ్ అడ్జసెంట్ టు యాంగిల్ ఏ. దీన్ని ఎందుకు రాయలేడు అడ్జసెంట్ టు యాంగిల్ ఏ, ఇది కూడా అనుకుని రైట్ యాంగిల్కి ఆపోజిట్. ఫస్ట్ ఇది రాసుకోవాలి మనం. మూడిట్లో ఫస్ట్ పని ఏంటంటే హైపోటెనస్ రాయాలి ఎప్పుడు కూడా. ఇది ఇప్పుడు ఏకి ఆపోజిట్ ఇదే ఉంది, మరి సికి ఆపోజిట్ కూడా ఇదే అవుతుందా? ఏబి అవుతుంది. మరి సికి అడ్జసెంట్ ఇది అవుతుంది. అదే ఇక్కడ ఇచ్చాడు చూడు క్లియర్గా. ఓకే, మళ్ళీ సేమ్ ట్రయాంగిల్ ఇక్కడ ఇచ్చిన ఏబిసి ట్రయాంగిలే ఇక్కడ ఉంది, కాకపోతే సి గురించి మాట్లాడుతున్నాడు ఇప్పుడు. సికి ఇది ఆపోజిట్ ఉంది, సో ఆపోజిట్ టు యాంగిల్ సి. ఇది సికి అడ్జసెంట్ ఉంది, ఇది కూడా అడ్జసెంటే ఉంది కదా, కాకపోతే రైట్ యాంగిల్కి ఆపోజిట్ ఉంది కాబట్టి హైపోటెనస్ అవుతుంది. అర్థమైంది? చాలామంది అంటే నేను చదువుకున్నప్పుడు ఇంత డీటెయిల్గా తెలియకపోతుండే. జనరల్గా రైట్ యాంగిల్ ఇట్లా వేసుకున్నాగానే ఎప్పుడు ఇదే ఆపోజిట్ సైడ్ అని అనుకుంటుంది. ఇంటర్మీడియట్లో తెలిసింది, దీని గురించి మాట్లాడేటప్పుడు ఇది ఆపోజిట్ అవుతుంది, దీని గురించి మాట్లాడేటప్పుడు ఇది ఆపోజిట్ అవుతుంది. అది కూడా మ్యాథ్స్లో తెలియాలి, ఫిజిక్స్ సార్ చెప్పింది అట్లా. సో మనం మాట్లాడే యాంగిల్ని బట్టి ఆపోజిట్ సైడ్స్ అడ్జసెంట్ సైడ్స్ చేంజ్ అవుతాయి. ఎప్పుడు అడ్జసెంట్ ఇది ఉండదు, ఎప్పుడు ఆపోజిట్ ఇది ఉండదు. ఇది కూడా ఎప్పుడు ఆపోజిట్ ఉండదు, ఎప్పుడు అడ్జసెంట్ ఉండదు. ఇది తీసుకున్నప్పుడు ఇది ఆపోజిట్ అవుతుంది, ఇది తీసుకున్నప్పుడు ఇది ఆపోజిట్ అవుతుంది అట్లా. తర్వాత ఇక్కడ రేషియోస్ కూడా ఇచ్చాడు చూడు. సైన్ అంటే సైన్ ఏ, మనం ఇక్కడ టీటా అనుకున్నాం కదా, సైన్ ఏ మాట్లాడుతున్నాడు. మనం కూడా చేయాలి ఇది యాక్చువల్లీ. ఇది హోంవర్క్ కింద ఇస్తా, లేదు అంటే చెప్తా. సైన్ ఆఫ్ యాంగిల్ ఏ, సైన్ ఏ అన్నట్టు. దీన్ని మనం షార్ట్కట్లో ఏమని రాయొచ్చు, సైన్ ఏ. సైన్ ఏ అంటే ఏంది, ఏకి ఆపోజిట్ బై హైపోటెనస్. ఏకి ఆపోజిట్ ఏముంది, బీసీ ఉంది, బై హైపోటెనస్ ఏముంది, ఏసీ. అందుకే బీసీ బై ఏసీ అయింది. ఇదే ఫార్ములా, ఇంతకుముందు రాసిన ఫార్ములాస్ వీటినే వాడతాం. కాకపోతే టీటా అంటే టీటా వాడతాం. యాంగిల్ ఏ అన్నాడు అనుకో, ఏతో చెప్పమన్నాడు అనుకో, సైన్ ఏ అని ఇచ్చాడు అనుకో, అప్పుడు ఏం చేస్తాం, సైన్ ఏ ఈక్వల్ టు అపోజిట్ సైడ్ ఆఫ్ ఏ బై హైపోటెనస్. అపోజిట్ సైడ్ ఆఫ్ ఏ ఏముంది అక్కడ చూసుకుంటాం, బీసీ అంటే ఇక్కడ బీసీ అని రాస్తాం. హైపోటెనస్ అంటే ఏముంది, ఏసీ1 అట్లా. అదే సైన్ C1 అని అడిగాడు అనుకో, C1 ఎక్కడుంది, ఇక్కడ ఉంది పైన. సో C1కి ఆపోజిట్ సైడ్ ఆఫ్ C1 అండ్ హైపోటెనస్. ఆపోజిట్ సైడ్ ఆఫ్ C1 ఏమవుతుంది, ఇప్పుడు దీనికి ఆపోజిట్ ఇదే ఉంది. తెలియకుంటే ఇట్లా తింపుకొని కూడా చూసుకోవచ్చు. ఓకే, తింపుకుంటే C1కి ఆపోజిట్ ఇది ఉందని తెలుస్తుంది, తింపకుండా తెలుస్తుంది కొంచెం అలవాటు అయితే. అట్లా ఇవి అన్నిటిని కలిపి మనం ఏమంటాం, ఇవన్నిటిని కలిపి అంటే మొత్తం 6 ఉన్నాయి కదా, ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ అంటాం. ట్రిగోనోమెట్రిక్ రేషియోస్. ఓకే, మొత్తం 6 ఉంటాయి. అయితే అప్పుడు నేను ఒక మిస్టేక్ చెప్పిన ఇక్కడ, ఏమని, ట్రై అంటే 3, గోనో అంటే యాంగిల్స్ అన్నా కదా, యాంగిల్స్ కాదట, సైడ్స్ అట. అంటే 3 సైడ్స్ని మెజర్ చేసే పద్ధతి అన్నట్టు ట్రిగ్నామెట్రీ అంటే.
3 సైడ్స్ లేకున్నా 3 సైడ్స్ మెజర్ చేయొచ్చు అని చెప్తున్నాడు. అట్లా ఇప్పుడు దీని మీద ఒక 2 ప్రాబ్లమ్స్ చేస్తే క్లారిటీ వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ చెప్పే ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ అన్నీ ఇవి బై హార్ట్ చేస్తేనే ఏమన్నా వస్తాయి. ఓకే, ఈ 6 రేషియోస్ కంపల్సరీ బై హార్ట్ కావాలి, లేదంటే ఈ చాప్టర్ మొత్తం పోయినట్టే. ఇక ఈ చాప్టర్కి ఇదే ప్రాణం. ఇవి మంచిగా ఎంత పర్ఫెక్ట్గా కన్ఫ్యూజ్ కాకుండా వస్తే అంత మంచిది. బై హార్ట్ చేసుకుని చెప్తే బై హార్ట్ చేసుకునే అలవాటు అవుతుంది, చూసుకుంటా చేయడం అలవాటు అవుతుంది, చూసుకుంటూనే అలవాటు అయిపోతుంది. బ్రెయిన్ని ఎట్లా వాడుకుంటే అట్లా. సో ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్కి పోయే ముందు దీంట్లో ఎన్ని టైప్స్ ఉంటాయి అసలు ట్రిగ్నామెట్రీలో. ఇప్పుడు బిగినింగ్ ఫస్ట్ ఎక్సర్సైజ్ మొత్తము ఎక్సర్సైజ్ చూడు. ఎక్సర్సైజ్లో 3 రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏమేమిటి అవి అంటే ఫస్ట్ టైప్ ఏంటంటే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇస్తాడు, దానికి ఏదో ఒక పేరు ఉంటుంది, PQR అని. ఇది రైట్ యాంగిల్ అని, ఇది 3, ఇది 4, ఇది 5 అని, ఇది యాంగిల్ X అని, ఇది యాంగిల్ Y అని అంటాడు. ఇప్పుడు ఫైండ్ సైన్ X అంటాడు. వింటున్నా? వింటలే? చెప్పండి. ఏమైంది? ఫైండ్ సైన్ X అంటాడు. సైన్ X అంటే సైన్ X ఫార్ములా రాయాలి ఫస్ట్. సైన్ X కానీ కాస్ X కానీ కాస్ Y కానీ టాన్ X ఉన్నాయి కదా 6. ఆ 6కి X కానీ Y కానీ తలిగించి చెప్తాడు. ఆ ఫార్ములాస్ రావాలి. అది. సో సైన్ X ఆ ఫార్ములాస్ వచ్చిన తర్వాత సైన్ X కాస్ X టాన్ X ఇట్లా అడగొచ్చు, లేదంటే సైన్ Y కాస్ Y. సైన్ అంటే అపోజిట్ సైడ్ X బై హైపోటెనస్. సైన్ Y అంటే ఆపోజిట్ సైడ్ ఆఫ్ X బై హైపోటెనస్. అపోజిటే ఉంటుంది రెండిట్లో కూడా, కాకపోతే X ఉన్నప్పుడు Xకి ఆపోజిట్ తీసుకుంటాం. Y అని సైన్ Y అని అడిగినప్పుడు Yకి ఆపోజిట్ తీసుకుంటాం. ఓకే, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నది. సైన్ X అన్నాడు, ఎంత అని అడిగిండు అనుకో, మనం ఏం చేస్తాం? సైన్ X ఈక్వల్ టు రాస్తాం ఫార్ములా, ఆపోజిట్ సైడ్ ఆఫ్ X బై హైపోటెనస్. ఆపోజిట్ సైడ్ ఆఫ్ X ఏముంది? Xకి ఆపోజిట్ 4 ఉంది. హైపోటెనస్ ఇది ఫస్ట్ ఇక్కడ రాసుకోవాలి, హైపోటెనస్ అని. హైపోటెనస్ బై హైపోటెనస్ 5 ఉంది, 4/5. సైన్ Y అని అడిగాడు అనుకో, అప్పుడు ఆపోజిట్ ఆఫ్ Y బై హైపోటెనస్ ఏమవుతుంది చెప్పు. అప్పుడు ఆపోజిట్ సైడ్ ఆఫ్ Y ఏమో QR బై హైపోటెనస్ అంటే PR. QR బై PR. QR ఎంత ఉంది? QR 3 బై 5. ఇక్కడ పేర్లు రాయాలి ఫస్ట్. ఇది PQ బై PR. అర్థమైంది? ట్యాన్ అడిగితే ట్యాన్, కాస్ అడిగితే కాస్, సీకెంట్ అడిగితే సీకెంట్, కొసికెంట్ అడిగితే కొసికెంట్. ఇది నంబర్ 1, టైప్ 1 ఇది. టైప్ 2 ఏంటి? టైప్ 2లో సేమ్ మళ్ళీ రైట్ యాంగిల్ ఇస్తాడు. ఓకే, సేమ్ అదే PQR అంటాడు. ఈడ X ఈడ Y అంటాడు. ఈడ 3 ఇచ్చి ఈడ 5 ఇచ్చి 4 మిస్ చేస్తాడు, లేదంటే 4 3 ఇచ్చి 5 మిస్ చేస్తాడు, లేదంటే 4 5 ఇచ్చి 3 మిస్ చేస్తాడు. ఇట్లా మూడిట్లో ఏదో ఒకటి మిస్ అవుతుంది. అప్పుడు ఏం చేయాలి మనం? వెరీ గుడ్, యూజ్ పైథాగరస్ థీరం. ఓకే, ఏదో ఒక సైడ్ మిస్ అవుతుంది కదా, దీన్ని K అనుకుంటున్నాం మనం. అప్పుడు పైథాగరస్ థీరం యూజ్ చేస్తాం. పైథాగరస్ ఏమన్నాడు?
సైడ్ 1 స్క్వేర్ ప్లస్ సైడ్ 2 స్క్వేర్ ఈక్వల్ టు హైపోటెనస్ స్క్వేర్. ఇదేంది హైపోటెనస్ అని రాసుకోవాలి, రైట్ యాంగిల్కి ఆపోజిట్ కాబట్టి. సో కే స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ఈక్వల్ టు 5 స్క్వేర్, కే స్క్వేర్ ఈక్వల్ టు కే స్క్వేర్ ప్లస్ 9 ఈక్వల్ టు 25, కే స్క్వేర్ ఈక్వల్ టు 25 మైనస్ 9, కే ఈక్వల్ టు కే స్క్వేర్ ఈక్వల్ టు 16. రూట్ పోవాలంటే స్క్వేర్ పోవాలంటే రూట్ చేస్తాం. 4 వచ్చింది, ఎందుకంటే అండర్ రూట్లో 4 ఇంటూ 4 డబుల్ వస్తే బయట 1 టైం రాస్తాం. ఇప్పుడు కే వాల్యూ వచ్చేసింది. ఇప్పుడు సేమ్ అదే సైన్ ఎక్స్ అడిగిండు ఇక్కడ అడిగినట్టు. ఇప్పుడు ఆపోజిట్ సైన్ ఎక్స్ అంటే ఆపోజిట్ బై హైపోటెనస్ కదా. ఇంతకుముందు ఇది లేనప్పుడు ఏమవుతుండే, ఆపోజిట్ సైడ్ తెలియదు మనకు, అప్పుడు తెలుసుకోవడానికి ఇది వాడినాం అన్నట్టు. ఇది వచ్చింది కాబట్టి ఏదంటే అది చేయొచ్చు. ఇది ఒకటి అంటే 3 వాడే ఇచ్చి రేషియోస్ అడిగేది ఫస్ట్ టైప్. మూడిట్లో ఏదో ఒకటి మిస్ చేస్తాడు, ఏదన్నా మిస్ చేయొచ్చు. సైడ్ 1 అన్నా, సైడ్ 2 అన్నా, హైపోటెనస్ అన్నా, ఏది మిస్ చేసినా మనం పైథాగరస్ థీరం వాడతాం. ఇది టైప్ 2. టైప్ 3 ఇప్పుడు టైప్ 3లో అసలు ట్రయాంగిలే ఇయ్యడు, ఏ సైడ్ కూడా ఇయ్యడు, కానీ సైన్ ఎక్సో కాస్ ఎక్సో ఏదో ఒకటి కనుక్కోమంటాడు. ఎట్లా కనుక్కుంటామంటే దానికి ఇంట్ ఏమి ఇస్తాడు, ఇట్లా ట్రయాంగిల్స్ ఇవ్వకుండా, ఇక్కడ ట్రయాంగిల్స్ ఇచ్చాడు కదా, ట్రయాంగిల్స్ ఇవ్వకుండా ఒక రేషియో ఇస్తాడు వాడే. అంటే సపోజ్ 3:4:5 అట్లా కాదు, కాట్ ఏ ఇన్ ట్రయాంగిల్ ఏబిసి యాంగిల్ సి ఈక్వల్ టు 90 అంటాడు. అండ్ కాట్ ఏ ఈక్వల్ టు 3/4 అంటాడు. ఓకే, ఇప్పుడు నువ్వు డ్రా చేసుకోవాలా. ఓకే, ట్రయాంగిల్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్, యాంగిల్ సి ఇక్కడ పెట్టుకోవాలా, ఏబి ఎక్కడన్నా పెట్టుకో, ఇక్కడ ఏ ఇక్కడ బి పెట్టుకుంటున్నా. పెట్టుకొని ఇక్కడ ఇప్పుడు ఏమన్నాడు, కాట్ ఏ ఈక్వల్ టు 3/4. కానీ కాట్ ఏ అంటే మనకు రేషియో ఏమైంది, కాట్ ఏ రేషియో ఏం చెప్పుకున్నాం మనం వెనకాల పేజీలో. ఇక్కడ ఆపోజిట్ సైడ్స్, ఆపోజిట్ కాదు, అడ్జసెంట్ ఆఫ్ ఏ బై ఆపోజిట్ ఆఫ్ ఏ, ట్యాన్కు రెసిప్రోకల్ కదా. సో అడ్జసెంట్ ఆఫ్ ఏ, అదే నేర్చుకో, ఇవ్వాలనే ఫస్ట్ టైం కదా. అడ్జసెంట్ ఆఫ్ ఏ ఏముంది ఇప్పుడు, 3 ఉంది, 3 అన్నట్టు కదా. ఆపోజిట్ ఆఫ్ ఏ ఏముంది, 4 ఉంది. సో ఏకి ఆపోజిట్ బిసి, అడ్జసెంట్ ఏముంది చెప్పు, 3/4 అంటే 3/4. అడ్జసెంట్ ఆఫ్ ఏ ఏముంది, బీసీ బై ఆపోజిట్ ఏసీ, సారీ ఏసీ ఆర్ సిఏ ఏదన్నా రాయొచ్చు, ఏసీ అన్నా సిఏ అన్నా ఒకటి. ఆపోజిట్ ఆఫ్ ఏ ఏముంది, బీసీ. ఇప్పుడు ఏసీ 3 రాసుకుంటాం, బీసీ 4 రాసుకుంటాం. మనకు అడిగింది ఏంది, ఫైండ్ సైన్ బి అని అడిగిండు. సైన్ బి అంటే ఫార్ములా ఏంది, సైన్ బి ఈక్వల్ టు చెప్పు, అపోజిట్ ఆఫ్ బి బై హైపోటెనస్. మరి అపోజిట్ సైడ్ ఆఫ్ బి ఏముంది, 3 ఉంది, హైపోటెనస్ లేనే లేదు. ఎట్లా మరి, సేమ్ మళ్ళీ టైప్ 2 లాగా కన్వర్ట్ అయింది అన్నట్టు ఇప్పుడు. సో ఇప్పుడు ఏమైంది చెప్పు, పైథాగరస్ థీరం వాడాలి మనం. సైడ్ 1 స్క్వేర్ ప్లస్ సైడ్ 2 స్క్వేర్ ఈక్వల్ టు హైపోటెనస్ స్క్వేర్. సైడ్ 1 3 ఉంది, సైడ్ 4 హోల్ స్క్వేర్, ఇది తెలీదు. హైపోటెనస్ 9 ప్లస్ 16 హైపోటెనస్ స్క్వేర్ 25 ఈక్వల్ టు హైపోటెనస్ స్క్వేర్. స్క్వేర్ కావాలంటే రూట్ చేస్తాం. ఇది 5 ఇంటూ 5 కాబట్టి ఒక 5 రాసుకుంటాం. హైపోటెనస్ 5 వచ్చింది, ఇక్కడ 5 సెంటీమీటర్ రాసుకుంటాం. దీన్ని హైపోటెనస్ అని రాస్తాం. ఇప్పుడు ఆపోజిట్ ఆఫ్ బి ఉంది 3 అంటే ఏసీ, ఫస్ట్ పేర్లు రాయాలి. ఏసీ బై ఏబి. ఏసీ ఏమో 3 ఉంది, ఏబీనేమో 5 ఉంది. ఇది చేసే పద్ధతి.
ఫస్ట్ ఆ పేరు, దాని ఫార్ములా, ఆ ట్రయాంగిల్లో ఏం పేర్లు ఉన్నాయి, తర్వాత నంబర్. డైరెక్ట్ నంబర్లు రాయద్దు. ఇట్లా స్టెప్ బై స్టెప్ చేస్తేనే వస్తుంది మనం. ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే ఇవి ఒక రిధంలో ఉన్నాయి. టైప్ 1 ఏమో ఈజీగా ఉంది. టైప్ 2ని మనం ఏం చేస్తున్నాం, పైథాగరస్ థీరం యూజ్ చేసి టైప్ 1 లాగా కన్వర్ట్ చేస్తున్నాం. అవునా కదా? టైప్ 1 లాగా 3 వచ్చేసినాయి. ఇప్పుడు టైప్ 3లో ఏం చేస్తున్నాం, టైప్ 3ని టైప్ 2 లాగా ఫిగర్ వేసుకుంటున్నాం. టైప్ 2లో చేంజ్ అయిన తర్వాత పైథాగరస్ థీరం వాడుకొని మళ్ళీ టైప్ 1 లాగా అయిపోతుంది. అర్థమైంది? ఇట్లా ఒక్కొక్కసారి ఇట్లా ఫిగర్ ఇచ్చే బదులు, డయాగ్రామ్ ఇచ్చే బదులు సెంటెన్స్లలో ఇస్తాడు. ఇన్ ట్రయాంగిల్ పీక్యూఆర్, పీక్యూ ఈక్వల్ టు ఇంత, క్యూఆర్ ఈక్వల్ టు ఇంత, ఇది ఇంత అని ఇస్తాడు. అప్పుడు కూడా చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇదే ఉంది. పీక్యూ 4, క్యూఆర్ 3, పిఆర్ 5 అన్నాడు. రైట్ యాంగిల్ ఏదో ఇయ్యలేడు. అప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు సేమ్ ప్రాబ్లం చెప్తున్నా. ఇప్పుడు ఇన్ ట్రయాంగిల్ పీక్యూఆర్ చూస్తున్నావు, పీక్యూ ఈక్వల్ టు 3, క్యూఆర్ ఈక్వల్ టు 4, ఆర్పి ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్. ఫైండ్ సైన్ ఏది, సైన్ పి అని అడిగిండు. సైన్ పి ఎంత అని అడిగిండు. అంటే ట్యాన్ పి, సీకెంట్ పి ఏదో ఒకటి అడిగాడు. అప్పుడు ఫిగర్ ఇవ్వాలి. ఏం చేయాలి? రైట్ యాంగిల్ డ్రా చేసుకుంటాం. ఓకే, ఇప్పుడు రైట్ యాంగిల్ ఏముంటుంది? పీక్యూఆర్ ఏది రాయాలి? దీంట్లోనైతే ఇవ్వలేడు. ఇంతకుముందు అంటే చెప్పిండు ఇక్కడ యాంగిల్ సి ఈక్వల్ టు 90 అని ప్రీవియస్ ప్రాబ్లంలో. మనకి సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. కాదు హైపోటెనస్ అంటే లాంగెస్ట్ సైడ్. వెరీ గుడ్. హైపోటెనస్ అంటే లాంగెస్ట్ సైడ్. ఈ మూడిట్లో లాంగెస్ట్ సైడ్ ఏది? 5 సెంటీమీటర్. సో ఇది పిఆర్ అన్నట్టు. పిఆర్ 5 సెంటీమీటర్ అంటే మిగిలింది క్యూ. పీక్యూఆర్లో పిఆర్ రాసేసినాక మిగిలింది క్యూ కదా. ఏమైంది? ఇగో అక్కడ ఉన్నది లైఫ్ రెమెడీ తీసుకో. చూడు, అర్థమైంది? ఇప్పుడు క్యూ తెలిసిపోయింది. ఫస్ట్ హైపోటెనస్ రాసుకోవాలి. ఇప్పుడు ఇట్లా ఇచ్చినప్పుడు యాంగిల్ 90 డిగ్రీస్ ఏదో ఇవ్వనప్పుడు ఇట్లా చేస్తాం. సో ఇప్పుడు ఇది అయిపోయింది కాబట్టి పీక్యూ3, ఇది 4, సైన్ పి అంటే అపోజిట్ బై హైపోటెనస్ 4/5 అవుతుంది. ఇట్లా ఎక్సర్సైజ్ మొత్తం చేసి పెట్టి ఈ టైప్ 1, టైప్ 2, టైప్ 3లలో ఏదో ఒకటి ఉంటుంది. దీంట్లో ఆ బుక్లో 2 బుక్స్లలో ఎక్సర్సైజ్ 1 చేసి